హాయ్ అండి, అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ కౌసల్య. మై ఛానల్ నేమ్ ఈజ్ గంగా కౌసల్య 95. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇలాంటి వీడియోలు చాలా చేయగలుగుతాను. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను. శ్రమ, సమయం, ఆత్మవిశ్వాసం ఈ మూడింట్లో ఏది కొరవడినా లక్ష్యం చేరుకోవడం కష్టమవుతుంది. సో డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ కూడా తమ సమయాన్ని వృధా చేసుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమ లక్ష్యాన్ని సాధించే దిశగా అడుగు వేస్తారని అనుకుంటూ ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ని మొత్తం బిట్స్ రూపంలో మీకు అందిస్తాను. థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ బిట్స్. చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం అనునవి ఎవరి రచనలు? ఆలూరి బైరాగి. ఆధునిక తెలుగు కవిత్వంలో భావ కవిత్వ యుగానికి తలుపులు తెరిచిన వ్యక్తి ఎవరు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు దేనితో పోల్చారు? సముద్రంతో. కృష్ణశాస్త్రి గారి కవిత్వ లక్షణాలు: అక్షరరమ్యత, భావనా సౌకుమార్యం, శబ్ద సంస్కారం. కృష్ణపక్షం, ఊర్వశి, ప్రవాసము అనేవి ఎవరి రచనలు? దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి. ఆరుగాలం అనగా అర్థం: ఏడాది అంతా. గుంజకు పర్యాయ పదాలు: రాట, నిటాడు, స్తంభం. పామరులు అనగా చదువుకోని వారు. ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త మెరుగులు దిద్దినది ఎవరు? షేక్ నాజర్. నాజర్ రూపొందించిన బుర్రకథలు ఏవి? పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు. షేక్ నాజర్ తన జీవిత కథను తానే చెప్పుకున్నట్లుగా అక్షరీకరించిన వ్యక్తి ఎవరు? అంగడాల రమణమూర్తి. పింజారి అని ఎవరి కథకు పేరు? షేక్ నాజర్ జీవిత కథకు. కొండపల్లి బొమ్మలను ఏ కర్రతో తయారు చేస్తారు? పొనికి కర్ర. కొండపల్లి బొమ్మలు ఎక్కడి నుండి వచ్చాయి? రాజస్థాన్. ప్రస్తుతం కొండపల్లి బొమ్మలు ఎక్కడ తయారు చేస్తున్నారు? కృష్ణా జిల్లా, కొండపల్లి. గిరిజనులు, సంచార జాతులు గురించి తెలుగులో కథలు రాసిన తొలి రచయిత ఎవరు? చింతా దీక్షితులు. ఏకాదశి, శబరి, వటీరావు కథలు, లక్కపిడతలు అనేవి ఎవరి రచనలు? చింతా దీక్షితులు. బాలగేయాల సంపుటం హరివిల్లును రచించినది ఎవరు? నండూరి రామమోహనరావు. నండూరి రామమోహన్ రావు గారు రచించిన విజ్ఞాన శాస్త్రాన్ని సులభ శైలిలో పాఠకులకు పరిచయం చేసిన రచనలు ఏవి? నరావతారం, విశ్వరూపం. నండూరి రామ్మోహన్ రావు గారు చేసిన అనువాద రచనలు ఏవి? విశ్వదర్శనం, అక్షరయాత్ర, టామ్ సాయర్, హకల్ బెరిఫిన్. చందమామ కథలు రచయిత ఎవరు? 1949లో బాపట్లకు చెందిన ఆర్ శకుంతల గారు. కందుకూరి రామభద్రరావు గారి రచనలు: లేమొగ్గ, తరంగిణి, గేయమంజరి. గ్రావం అనగా అర్థం: కొండ. కులనిధి అనగా అర్థం: ఎక్కువ నీరు కలిగినది. వేమన ఏ శతాబ్ద కాలం వ్యక్తి? 17 నుంచి 18వ శతాబ్దాల మధ్య కాలం వ్యక్తి. వేమన సమాధి ఉన్న ప్రదేశం: అనంతపురం జిల్లాలోని కదిరి ప్రాంతంలోని కటారుపల్లి. వేమన రచించిన శతకం: వేమన శతకం. సుమతీ శతకం రచయిత: బద్దెన. గువ్వల చెన్నడు రాసిన శతకంలో మకుటం ఏది? గువ్వల చెన్న. విజయశ్రీ, ఉదయశ్రీ, కరుణశ్రీ మొదలైన కావ్యాల రచయిత: జంధ్యాల పాపయ్య శాస్త్రి. దువ్వూరి రామిరెడ్డి గారి రచనలు ఏవి? కృషివలుడు, జలదాంగన, గులాబీ తోట, పానశాల. తెలుగులో మొదటి కవయిత్రి: తాళ్లపాక తిమ్మక్క. తాళ్లపాక తిమ్మక్క అసలు పేరు: తాళ్లపాక తిరుమలమ్మ. తేట తెలుగు పదాలతో ఉన్న కావ్యం సుభద్రా కళ్యాణం రచయిత ఎవరు? తాళ్లపాక తిమ్మక్క. తాళ్లపాక తిమ్మక్క భర్త తాళ్లపాక అన్నమాచార్యులు. తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన శ్రీశ్రీ గారి రచన ఏది?
మహాప్రస్థానం. శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర పేరు ఏమిటి? అనంతం. దాశరథి కృష్ణమాచార్య గారి స్వీయ చరిత్ర పేరు ఏమిటి? యాత్రా స్మృతి. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, తిమిరంతో సమరం మొదలైన రచనలు చేసిన వ్యక్తి దాశరథి కృష్ణమాచార్యులు. లియో టాల్స్టాయ్ యొక్క గొప్ప నవలలు: యుద్ధం, శాంతి, అన్నా కెరినినా. లియో టాల్స్టాయ్ ఏ దేశానికి చెందినవారు? రష్యా. థ్యాంక్ యూ.